నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఇంటర్ ఫలితాల్లో న్యూక్లియస్ విద్యార్థుల ప్రపంచనం. స్టేట్ టాపర్లుగా నిలిచిన విద్యార్థులు. ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కులతో వెలాసిటీ విజయకేతనం. శ్రీ శాంతినికేతన్ విద్యా ప్రపంచనం. సిబిఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లో జిల్లా స్థాయి ర్యాంక్ కైవసం. నంద్యాలకు చేరుకున్న సాకార చైతన్య యాత్ర. సాకార రంగ పునర్నిర్మాణమే ధ్యేయమని పేర్కొన్న రవికుమార్. నంద్యాలలో పన్నుల మోత. పట్టణ ప్రజల విలవిల. వేతన పెంపుకై నోయిడా కార్మికుల పోరాటానికి నంద్యాలలో సిఐటియు నేతల సంఘీభావం. నంద్యాల రైల్వే స్టేషన్లో విషాదం. రైలు కింద పడి రైల్వే ఉద్యోగి ఆత్మహత్య. ఇంటర్మీడియట్ ఫలితాల్లో నంద్యాల న్యూక్లియస్ జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి ప్రపంచనం సృష్టించారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించి కళాశాల కీర్తిని రాష్ట్ర స్థాయిలో చాటారు. ముఖ్యంగా జూనియర్ విభాగంలో ఎంఎస్సి నుంచి పవిత్ర అవెంజలిన్ 495 మార్కులతో స్టేట్ టాపర్ గా నిలవగా, సిఎస్సి విభాగంలో మహేష తబసుం కుముదిత 493 మార్కులతో స్టేట్ టాపర్లుగా నిలిచి సత్తా చాటారు. గ్రూప్ల వారీగా ఫలితాలు ఇలా ఉన్నాయి. జూనియర్ ఎంపీసీ ధరణి సాయిధరణి 466 మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు. పూజిత నవనీత్ కుమార్, అలీషా పాల్ చక్రధర్ 465 మార్కులు సాధించారు. వెంకట పవన్, నాగేశ్వర్, విష్ణువర్ధన్, సునందన 464 మార్కులు సాధించారు. సుమారు 31 మంది విద్యార్థులు 460 మార్కులకు పైగా సాధించి రికార్డు సృష్టించారు. జూనియర్ బైపీసీ ఫాజియా సయ్యద్ సనా 451 మార్కులతో టాప్ లో నిలవగా, వెంకట బిందుప్రియ 449 మార్కులు, అలాగే రిజ్వానా, బాలమోనిక, అర్షియా 448 మార్కులు సాధించారు. 14 మంది విద్యార్థులు 445 మార్కులకు పైగా సాధించారు. జూనియర్ విభాగంలో ఎంఈసి లిఖిత 494, కావ్యకుస్మ 492, సంకీర్తన చరణ్ 491 మార్కులు సాధించారు. మొత్తం మీద 5 మంది విద్యార్థులు 490 మార్కులకు పైగా సాధించారు. జూనియర్ విభాగంలో సిఈసిలో వివేక్ 486 మార్కులు, మొత్తం మీద 4 విద్యార్థులు 480 మార్కులకు పైగా సాధించారు. సీనియర్ విభాగం సీనియర్ ఎంపీసీలో పూజిత ధరణిలక్ష్మి 989, భాను 987, తన్మయ్ రెడ్డి 986, అశ్వక్ 985, అబ్దుల్ వహీద్, వెంకట నాగతేజ, మధు సాహితి 982 మార్కులు సాధించారు. మొత్తం మీద 980 మార్కులకు పైగా 10 మంది విద్యార్థులు సాధించారు. సీనియర్ బైపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను రంషియా 985, మౌనిక 982, సురేష్ 979, ఆయేషా 978, ధనుష్క 976 మార్కులు సాధించారు. మొత్తం మీద 970కి పైగా మార్కులు 8 మంది విద్యార్థులు సాధించారు. సీనియర్ ఎంఈసీ విభాగంలో 1000 మార్కులకు గాను ఉత్తేజ్ 965, రోషిని 954 మార్కులు సాధించారు. సీనియర్ సిఈసి విభాగంలో 1000 మార్కులకు గాను సిఎల్ఆర్ గాయత్రి 950 మార్కులు సాధించారు. సీనియర్ బైపీసీలో ఎస్ రంషియా 985 మార్కులతో ప్రతిభ కనబరిచారు. ఈ అద్భుత విజయం సాధించిన విద్యార్థులను, వారికి వెన్నంటి ఉండి ప్రోత్సహించిన అధ్యాపక బృందాన్ని, నాన్ టీచింగ్ సిబ్బందిని, కళాశాల కరెస్పాండెంట్ మురళీధర్ రెడ్డి మరియు డైరెక్టర్ వాసుదేవరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. నాణ్యమైన విద్యాబోధన, క్రమశిక్షణే ఈ విజయానికి కారణమని వారు పేర్కొన్నారు. నిన్న ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన ఫలితాలలో న్యూక్లియస్ విద్యార్థులు ప్రపంచం సృష్టించారు.
సీనియర్ ఎంపీసీలో బి పూజిత, కె ధరణి లక్ష్మి 1000 మార్కులకు గాను 989 మార్కులు సాధించారు. అలాగే డి భాను 987, జి తన్మయ్ రెడ్డి 986, అశ్వాక్ 985, అబ్దుల్ వహీద్ అండ్ వెంకట్ నాగతేజ 982, సి మధు సాహితి 982 వీళ్ళందరూ 1000కి గాను ఈ మార్కులు సాధించారు. అలాగే 980 పైన 10 మంది విద్యార్థులు సాధించారు. అలాగే సీనియర్ బైపీసీలో ఎస్ రంసియా 985 సాధించారు. అలాగే బి మౌనిక 982, కె సురేష్ 979, ఎస్ ఆయేషా 978, అలాగే ధనుష్క 976 మొత్తం మీద 970 పైన 8 మంది విద్యార్థులు సాధించారు. అలాగే సీనియర్ సిఈసిలో గాయత్రి 950 సాధించారు. అలాగే సీనియర్ ఎంఈసిలో పూజారి ఉత్తేజ 965, రోషిని 954 ఈ విధంగా సీనియర్ విద్యార్థులు అద్భుత ప్రదర్శన కనపరిచారు. అలాగే జూనియర్ ఫలితాలు చూసుకుంటే ఎంపీసీలో బి ధరణి, కె సాయి ధరణి ఇద్దరు 470కి 466 సాధించారు. అలాగే పాల్ చక్రధర్, జి పూజిత, నవనీత్ కుమార్, అలీషా 465 సాధించారు. అలాగే వెంకట పవన్, జి నాగేశ్వర్, విష్ణువర్ధన్, సునంద 464 సాధించారు 470కి. అలాగే 460 పైన 31 మంది విద్యార్థులు ఈ ఫలితాలు సాధించారు. అలాగే 450 పైన 84 స్టూడెంట్స్కి మార్కులు వచ్చాయన్నమాట. అలాగే జూనియర్ బైపీసీ తీసుకుంటే ఎస్ ఫౌజియా, సయ్యద్ సనా 455 గాను 451 సాధించారు. అలాగే కె వెంకట బిందు ప్రియ 449, ఎం రిజ్వానా 448, ఎన్ బాలమౌనిక, పి అర్షియా 448, 455 గాను. అలాగే 445 పైన 14 మంది విద్యార్థులు సాధించారు. తర్వాత జూనియర్ ఎంఈసీలో స్టేట్ టాప్ మార్కులు ఎం పవిత్ర అవెంజల్ 495 సాధించారు 500కి, స్టేట్ ఫస్ట్ మార్క్ అది. అలాగే ఏ లిఖిత 494, కావ్య కుసుమ 492 సాధించారు. జూనియర్ సిఈసిలో సి కుముదిత 493, మహేష తబసం 493, జి వివేక్ 486 ఉత్తీర్ణత కూడా చాలా లభించింది మా కాలేజీకి. సో ఈ సందర్భంగా స్టూడెంట్స్కి, స్టాఫ్కి, పేరెంట్స్కి, నంద్యాల ప్రజానీకానికి, మీడియా వాళ్ళకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నంద్యాల విద్యారంగానికి వెలాసిటీ అంటేనే విజయాల కేర్ ఆఫ్ అడ్రస్ అని మరోసారి నిరూపితమైంది. తాజాగా విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో వెలాసిటీ జూనియర్ కళాశాల విద్యార్థులు మార్కుల వర్షం కురిపించారు. కళాశాల ప్రారంభం నుండి ఐఐటి సీట్లతో పాటు బోర్డ్ ఎగ్జామ్స్ లోనూ అద్వితీయ ఫలితాలు సాధిస్తున్నామని కళాశాల కరెస్పాండెంట్ శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. కేవలం జేఈ మెయిన్స్ లో జేఈ మెయిన్స్ టాపర్స్ గా మనీషా 99.23%, తనిష్ 96.54% సాధించారు. ఇందులోనే కాకుండా తాజాగా విడుదలైన ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాల్లోనూ వెలాసిటీ విద్యార్థులు తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. జూనియర్ ఇంటర్ టాపర్స్ ఎంపీసీ విభాగం కె తేజశ్రీ 464, శ్రావణి 463, భార్గవి 463, రియాజుద్దీన్ 463, చాంద్బాషా 460 మార్కులు, భవిత 460 మార్కులు, జ్యోతిక 460. ప్రతి నలుగురిలో ఒకరు 400 మార్కులకు పైగా సాధించారు. బైపీసీ విభాగం ఎం ప్రియదర్శిని 442, మొత్తం 75 మంది విద్యార్థులు 400 మార్కులకు పైగా స్కోర్ చేశారు. సీనియర్ ఇంటర్ టాపర్స్ ఎంపీసీ విభాగం బి సంచన 986, ఎన్ తేజస్వి 982, కె రోహిత్ కుమార్ 981, ఎం గౌరీ 980. ప్రతి ముగ్గురిలో ఒకరు 900 మార్కులకు పైగా సాధించారు. బైపీసీ విభాగం ఎస్ సుమర ఫాతిమా 979, ఎస్ సమీరా సమ్రిన్ 978, ఎస్ రేష్మా 978 మార్కులతో పాటు 73 మంది విద్యార్థులు 900 మార్కులకు పైగా సాధించారు. ఈ అద్భుత విజయంపై కళాశాల యాజమాన్యం విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు ఘనంగా అభినందన సభ నిర్వహించింది. అధ్యాపక బృందం చేసిన కృషి, క్రమశిక్షణతో కూడిన శిక్షణే ఈ విజయానికి మూలమని ప్రిన్సిపల్ మాధవిలత కొనియాడారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారు నిన్న ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో వెలాసిటీ కళాశాల విద్యార్థులు అద్భుత ఫలితాలను సాధించారు. జూనియర్ ఎంపీసీ విభాగంలో తేజశ్రీ 464 మార్కు సాధించి కళాశాల టాపర్గా నిలిచారు. జూనియర్ బైపీసీలో ప్రియదర్శిని 442 మార్కులు సాధించారు. అలాగే సీనియర్ విభాగంలో సీనియర్ ఎంపీసీలో సంజన 986 మార్కులు సాధించింది, కళాశాల టాపర్గా నిలిచింది తను. అలాగే
బైపీసీ విభాగంలో సమర్ ఫాతిమా 979 మార్కులు సాధించారు. మనకి ఇంత అద్భుత ఫలితాలు విద్యార్థులు దాదాపు ఫస్ట్ ఇయర్ పిల్లలు 400 పైన మార్కులు సాధించిన పిల్లలు 75 మంది. అలాగే సీనియర్ ఇంటర్ విభాగంలో 900 మార్కులు పైగా సాధించిన విద్యార్థులు ఒక 75 మంది. మొత్తం సంచలన ఫలితాలు సాధించి కళాశాల ప్రతిభను ఇనుమడింపజేశారు విద్యార్థులందరూ కూడా. దీనిలో ఇదంతా కారణం ఏంటంటే కరెక్ట్గా షెడ్యూల్డ్గా ప్రోగ్రామ్ జరగటం ఒకటి, తర్వాత విద్యార్థులు క్రమశిక్షణతో బాగా ఎగ్జామినేషన్స్ రాయటం వల్ల సాధించగలిగారు. ఇదంతా రాబోయే రోజుల్లో మరింత ఫలితాలను సాధించాలని చెప్పేసి ఆశిస్తున్నాను. అలాగే మొన్న జనవరిలో జరిగిన జేఈఈ మెయిన్స్ ఎగ్జామినేషన్లో మీకు అందరికీ తెలిసిందే, వెలాసిటీ విద్యార్థిని మనీషా 99.23% సాధించి టాపర్గా నిలిచారు. అలాగే సెకండ్ వచ్చేసి 96.54% తోని తనీష్ నిలిచారు. ఇంతటి ఘన విజయాలు మన వెలాసిటీ విద్యార్థులు సాధిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో నీట్ ఎగ్జామినేషన్లో కూడా మంచి ఫలితాలు సాధిస్తామని చెప్పేసి జాతీయ స్థాయిలో వెలాసిటీ విద్యార్థులు మరింతగా ముందు ఫోకస్ అవ్వాలని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను. ఇంతటి విజయాలు సాధించడానికి కృషి చేస్తున్నటువంటి అధ్యాపక వర్గానికి, తల్లిదండ్రులకు, విద్యార్థులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. విద్యారంగంలో నంద్యాల ఖ్యాతిని మరోసారి చాటి చెప్పారు శ్రీ శాంతినికేతన్ విద్యార్థులు. ఇటీవల విడుదలైన సిబిఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లో శ్రీ శాంతినికేతన్ స్కూల్ అద్భుత రికార్డులను సృష్టించింది. కేవలం 2వ బ్యాచ్లోనే జిల్లా స్థాయి ర్యాంకును సొంతం చేసుకోవడమే కాకుండా 100% ఉత్తీర్ణతతో విద్యా ప్రపంచనాన్ని సృష్టించింది. విద్యా బోధనలో నాణ్యత ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయో ఈ స్కూల్ విద్యార్థులు నిరూపించారు. విడుదలైన సిబిఎస్ఈ ఫలితాల్లో ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ తో జిల్లా స్థాయిలో అగ్రగామిగా నిలిచింది. ముఖ్యంగా ఈ పాఠశాలకు చెందిన విద్యార్థి సి యశ్వంత్ కుమార్ 500 మార్కులకు గాను 481 మార్కులు సాధించి 96.2% స్కోర్తో జిల్లా స్థాయి ర్యాంకును కైవసం చేసుకున్నారు. యశ్వంత్తో పాటు మరో 22 మంది విద్యార్థులు 400 కంటే ఎక్కువ మార్కులు సాధించి పాఠశాల కీర్తిని దశ దిశలా చాటారు. ఈ చారిత్రాత్మక విజయం సందర్భంగా పాఠశాలలో విజయోత్సవ అభినందన సభ నిర్వహించారు. జిల్లా ర్యాంకర్ యశ్వంత్ కుమార్ మరియు అతని తండ్రిని పాఠశాల చైర్మన్ సుధాకర్ శాలువాతో సత్కరించి మొమెంటోను అందజేశారు. పాఠశాల చైర్మన్ మాట్లాడుతూ పాఠశాల ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే కేవలం 2వ బ్యాచ్తో ఈ స్థాయిలో ఫలితాలు రావడం చాలా గర్వంగా ఉంది. విద్యార్థుల కఠోర శ్రమ, ఉపాధ్యాయుల ప్రత్యేక పర్యవేక్షణే ఈ విజయానికి పునాది. భవిష్యత్తులో మరిన్ని మెరుగైన ఫలితాలతో విద్యార్థులను తీర్చిదిద్దుతాం. ఈ రోజు ప్రకటించిన సిబిఎస్ఈ బోర్డ్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ లో శాంతినికేతన్ విద్యార్థులు ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ సాధించారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రకటించిన రిజల్ట్స్ లో చిరంజీవి సి యశ్వంత్ 481 మార్క్స్ అవుట్ ఆఫ్ 500 సాధించి మరి జిల్లాలోనే అగ్రగామి విద్యాసంస్థగా శాంతినికేతన్ విద్యాసంస్థలు నిలబెట్టారు. మరి ఇది జస్ట్ సెకండ్ అకాడమిక్ ఇయర్లోనే ఇంత తక్కువ కాలంలోనే మా విద్యార్థులు సిబిఎస్ఈ కరికులంని, అక్కడ ఉన్నటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ని చక్కగా అర్థం చేసుకొని ఈరోజు నంద్యాల జిల్లాలోనే బెస్ట్గా రిజల్ట్స్ ఇచ్చారంటే కమిట్మెంట్ బై అవర్ స్టూడెంట్స్ అండ్ డెడికేషన్ బై అవర్ ఫ్యాకల్టీ మెంబర్స్. మరి ఇందుకు సహకరించినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. శాంతినికేతన్ సిబిఎస్ఈ స్కూల్లో రోట్ లెర్నింగ్ కాదు, బట్టి చదువులు లేవు, కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ ఉంది. తద్వారా మాత్రమే ఈరోజు మనం జిల్లా స్థాయి ర్యాంకులు సాధించగలిగామని చెప్పేసి బలంగా నమ్ముతున్నాం. మరి మేము ఇస్తున్నటువంటి నీట్ జేఈ ఫౌండేషన్, సో ఈ రిజల్ట్ రావడానికి మేము తీసుకున్నటువంటి ఆ ఫౌండేషనల్ ప్రోగ్రామ్స్ చాలా హెల్ప్ అయ్యాయని చెప్పేసి తెలియజేస్తూ రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఈ కరికులంని మరింత తీర్చిదిద్ది అలెన్ కెరీర్ ఇన్స్టిట్యూట్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నేమ్ ఇన్ జేఈ నీట్లో వాళ్ళ అసోసియేషన్తో మరిన్ని మెరుగైన ర్యాంకులు వేయడానికి శాంతినికేతన్ విద్యాసంస్థ
సంసిద్ధంగా ఉందని తెలియజేస్తూ ఒక చదువులోనే కాదు మిగతా అన్ని యాక్టివిటీస్లో కూడా శాంతినికేతన్ సిబిఎస్ఈ స్కూల్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్గా తీర్చిదిద్దడానికి అవసరమైన స్పోర్టింగ్ ఫెసిలిటీస్ కూడా మీ అందరికీ తెలుసు. ఈ మధ్యనే రీసెంట్గా ఛాంపియన్స్ స్టూడియోని మంచి స్పోర్టింగ్ స్టూడియోని కూడా స్పోర్టింగ్ ఫెసిలిటీస్ని కూడా మనం సిబిఎస్ఈ స్కూల్లో ఏర్పాటు చేసుకున్నాం. మంచి హోలిస్టిక్ ఎడ్యుకేషన్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది స్టూడెంట్ కావాలంటే శాంతినికేతన్ విద్యా సంస్థల్లో మంచి ఫ్యాకల్టీ పాన్ ఇండియా ఫ్యాకల్టీ ఉన్నారు. అల్లన్ కెరీర్ ఇన్స్టిట్యూట్తో అసోసియేషన్ ఉంది ఫర్ జేఈ నీట్ ఫౌండేషన్. మంచి స్పోర్టింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో మంచి డెడికేటెడ్ ఫ్యాకల్టీ ఉంది కాబట్టి ఒక బెస్ట్ స్కూల్గా శాంతినికేతన్ సిబిఎస్ఈ స్కూల్ తీర్చిదిద్దబడిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత మంచి రిజల్ట్స్ని ప్రొడ్యూస్ చేయడంలో సహకరించినటువంటి మా విద్యా సంస్థల తల్లిదండ్రులకి, శ్రేయాభిలాషులకి మరియు అధ్యాపక బృందానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సహకార రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన సహకార చైతన్య యాత్ర నేడు నంద్యాలకు చేరుకుంది. ఈ నెల 13న శ్రీకాకుళంలో ప్రారంభమైన ఈ యాత్రకు నంద్యాల జిల్లా ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి రవికుమార్, ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షురాలు ఆయేషా, జనరల్ సెక్రటరీ విజయసింహారెడ్డిలు యాత్ర ఉద్దేశాలను వివరించారు. వారు ప్రధానంగా పలు అంశాలను డిమాండ్ చేశారు. రెండంచెల విధానం. సహకార బ్యాంకింగ్ వ్యవస్థలో వెంటనే రెండంచెల విధానాన్ని అమలు చేయాలి. సెక్షన్ 51 రద్దు. సహకార చట్టంలోని సెక్షన్ 51ని రద్దు చేసి విచారణలను స్వతంత్ర సంస్థల ద్వారా చేపట్టాలి. పన్ను మినహాయింపు. సహకార సంఘాలకు ఆదాయపు పన్ను నుంచి పూర్తి మినహాయింపు ఇవ్వాలి. వేధింపుల నిలిపివేత. ఉద్యోగులపై పెట్టిన అక్రమ కేసులను రద్దు చేయాలి. రాజకీయ ప్రేరేపిత విచారణలు ఆపాలి. కఠిన చర్యలు. ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆర్థిక సాయం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకార సంఘానికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించాలి. 1300 కిలోమీటర్ల మహాయాత్ర. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1300 కిలోమీటర్ల మేర ఈ చైతన్య యాత్ర సాగుతుందని నాయకులు తెలిపారు. సహకార సంఘాలను ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా నిర్వహించాలని కోరారు. సహకార రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటిది. దానిని రాజకీయ జోక్యం లేకుండా స్వతంత్రంగా బలోపేతం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రధాన కార్యదర్శి రవికుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెట్ సిసి మెంబర్ రమణ, పిఎస్ఎస్ అధ్యక్షులు హరీఫ్ బాషా, వీరభద్రుడు, కాజా మొహిద్దీన్, హుసేన్ బాషా, సుకుమారెడ్డి, సందీప్ కుమార్, నాగమణి, రమణమ్మ మరియు పెద్ద సంఖ్యలో పిఎస్సిఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సహకార చైతన్య యాత్ర చేపట్టడం జరుగుతుంది. ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం సహకార రంగ పునర్నిర్మాణమే ధ్యేయంగా ఉద్యోగుల అసోసియేషన్ పక్షాన మేము ముందుకు రావడం జరిగింది. 13 ఏప్రిల్ శ్రీకాకుళంలో ప్రారంభమైన ఈ యాత్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు మీదుగా ఈరోజు కర్నూలు జిల్లాకి, అంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి డిసిసిబి పరిధిలోకి ఎంటర్ అవడం జరిగింది. ఇక్కడ నుంచి సాయంత్రంకి అనంతపూర్ వెళ్తాం. ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 61వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మా అసోసియేషన్ ఈ 60 సంవత్సరాల కాలంలో అనేక ఒడిదుడుకులు సహకార వ్యవస్థ ఎదుర్కొంటూ ప్రయాణాన్ని కొనసాగించడం జరుగుతుంది. కానీ రోజు రోజుకి చూస్తూ ఉంటే సహకార వ్యవస్థపై ఉన్నటువంటి ఒక చెడు అభిప్రాయాన్ని పోగొట్టాలని ఒక ఉద్దేశంతో, సహకార వ్యవస్థపై నమ్మకాన్ని పెంచాలనే ఉద్దేశంతో ఈ యాత్ర 1300 కిలోమీటర్లు చేయడం జరుగుతుంది. ఈ యాత్రలో భాగంగా సామాన్య ప్రజానీకాన్ని, రైతాంగాన్ని, సహకార రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల్ని వీళ్ళందరినీ కలుస్తూ ఈ సహకార రంగ బలోపేతానికి వారందరి కృషిని అందించాలని కోరటం జరుగుతుంది. దీంతో పాటు ప్రభుత్వాలను కోరేది ఒకటే, మితిమీరిన రాజకీయ జోక్యం వల్ల ఈ సహకార రంగం ఇబ్బంది పడుతూ ఉంది. రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయి, కానీ దానికంటూ ఒక పరిమితి ఉంటుంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా సహకార బ్యాంకులు, సహకార సంఘాలపై 51 విచారణలు వేయటం, ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం, ఆ సహకార బ్యాంకులు, సహకార సంఘాలని అనేక ఆర్థిక ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. రాజకీయంగా ఉన్నటువంటి వైరుధ్యాలు ఈరోజు బ్యాంకులు, సంఘాల మనుగడకే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో వాటిని ఇబ్బంది పెట్టే విధంగా కాకుండా ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం
ప్రభుత్వ రంగ బ్యాంకులు కానీ ఏమన్నా ఇబ్బందుల్లో ఉంటే వెంటనే వాటికి ఆర్థిక చేయూతనివ్వటమో లేకపోతే వేరే బ్యాంకుల్లో మెర్జీ చేసి వాటి పరిపుష్టిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తూ ఉందో అదే విధంగా సహకార బ్యాంకులు సహకార సంఘాలు కూడా ఇబ్బందుల్లో ఉన్న వాటికి ఆర్థిక చేయూతనిస్తూ రైతాంగం కోసం ఏర్పడినటువంటి ఈ సహకార సంఘాలను కాపాడుకోవాల్సిన బాధ్యత గ్రామీణ రైతాంగానికి సన్నకారు రైతులది, అదే విధంగా ప్రభుత్వానికి కూడా ఉంది. ప్రభుత్వం చేపట్టే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని, అది వడ్డీ రుణాలు ఏవైతే పావుల వడ్డీ రుణాలు అవనివ్వండి, ఫెర్టిలైజర్స్ అవనివ్వండి, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అవనివ్వండి, ఇవన్నీ కూడా గ్రామీణ రైతాంగానికి దగ్గరుండి సేవలు అందిస్తుంది సహకార సంఘాలు. ఇలాంటి సహకార సంఘాలని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉంది. వాటికి ఆర్థిక చేయూతనివ్వాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ ఉద్దేశమే ఈ యాత్ర చేపడుతూ ఉన్నాం. 13 జిల్లాలు తిరుగుతాము, 1300 కిలోమీటర్లు తిరుగుతాము. ప్రతి ఒక్కళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవుతూ మా యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. 13వ తేదీ ప్రారంభమైనటువంటి శ్రీకాకుళం నుంచి ప్రారంభమైంది. శ్రీకాకుళం నుంచి విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లా, గుంటూరు, ఈ రోజు కర్నూలు జిల్లా, ఉమ్మడి కర్నూలు జిల్లాలోకి ఎంటర్ అయ్యాం. ఇక్కడ నుంచి అనంతపూర్ వెళ్తున్నాం. అనంతపూర్లో రాత్రికి బస చేసిన తర్వాత రేపు పొద్దున కడప, అక్కడ నుంచి చిత్తూరు, నెల్లూరులో రేపు బస ఉంటుంది. ఆ తర్వాత ఒంగోలు ఉదయం 10 గంటలకి 12 గంటలకి అలాగా ఒంగోలు చేరుకొని అక్కడ ఈ యాత్రను ముగించడం జరుగుతుంది. మా 14వ మహాసభలు మే 9వ తేదీ ఒంగోలులో ప్రారంభించుకోవడం జరుగుతుంది. దానికి అనుబంధంగానే యాత్రను అక్కడ ముగించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ యాత్రలో 14 మంది రైడర్స్ 10 జిల్లాల DCCBల నుంచి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా క్రమశిక్షణతో ఎలాగ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, లా అండ్ ఆర్డర్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక డిసిప్లిన్ గా, కోఆపరేటివ్ డిసిప్లిన్ ని ఈ యాత్రలో చూపిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కర్నూలు నంద్యాలకు ABCCI కర్నూలు జిల్లాకు జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈ సహకార యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనేది మా సెక్రటరీ గారు చెప్పారు. అలాగే 13 జిల్లాలు లో భాగంగా ఈరోజు నంద్యాల జిల్లాకు చేరుకున్నారు. ఈ నంద్యాల జిల్లా నుంచి అనంతపూరు, మరి అలాగే కడప, అలా వెళ్తూ లాస్ట్ ఎండింగ్ వచ్చేసి ఒంగోలులో ఆపేస్తారు ఈ సభను. ఈ సహకార యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనంటే 81 AIBA ఫౌండేషన్ డే కారణంగా ఈ యాత్ర మొదలైంది. అలాగే వెళ్తూ దారిలో మన బ్యాంకు యొక్క స్థితిగతులు, బ్యాంక్ యొక్క ఉద్యోగుల సమస్యలు తెలుసుకుంటూ ప్రయాణం చేస్తూ వెళ్తూ లాస్ట్ ఒంగోలులో వచ్చేసి ప్రయాణం ముగుస్తుందని. నంద్యాల మున్సిపాలిటీలో పన్నుల వసూళ్ల పర్వం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధి పేరుతో అధికారులు అనుసరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపల్ శాఖ చూపిస్తున్న అత్యుత్సాహం పట్టణ వాసుల నడ్డి విరుస్తోంది. మున్సిపల్ పన్నులను అనేక రెట్లు పెంచిన అధికారులు వేల రూపాయల నుంచి ఏకంగా లక్షల్లోకి చేరిన పన్నుల విధింపు, పన్నులపై ఉన్న శ్రద్ధ, పారిశుద్ధం, మౌలిక సదుపాయాలపై ఎందుకు లేదు? అడ్డగోలుగా పెంచిన పన్నుల విధానాన్ని వెంటనే పునఃపరిశీలించాలి. నంద్యాల పట్టణ ప్రజలపై మున్సిపల్ పన్నుల భారం గుదిబండగా మారింది. అభివృద్ధిని సాకుగా చూపి మున్సిపల్ అధికారులు పన్నుల వసూళ్లలో వేగం పెంచారు. అయితే ఈ పెంపు విధానం ఏకపక్షంగా ఉందని, సామాన్యుల ఆర్థిక పరిస్థితిని ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదని పట్టణ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి పన్నులను భారీగా పెంచడంపై నంద్యాల వాసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వేలల్లో ఉండే పన్నులు ఇప్పుడు లక్షలకు చేరుకోవడంతో సామాన్య మధ్యతరగతి వర్గాలు బెంబేలెత్తిపోతున్నాయి. పన్నుల విధానంలో కనీస నిబంధనలు పాటించలేదని, ఏకమొత్తంగా పెంచడం వల్ల కుటుంబ బడ్జెట్లు తలకిందులవుతున్నాయని వాపోతున్నారు. మరోవైపు పన్నుల వసూళ్లపై చూపుతున్న శ్రద్ధ పట్టణ పారిశుద్ధ్యం మరియు అభివృద్ధి పనులపై ఎందుకు చూపడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. విధుల నిర్వహణ, మురుగునీటి పారుదల వంటి కనీస సౌకర్యాలను గాలి కుదిలేసి కేవలం ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పన్నుల విధింపు విధానాన్ని పునఃపరిశీలించాలని, నిబంధనల ప్రకారం రీసర్వే నిర్వహించాలని నంద్యాల పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వేతన పెంపుకై నోయిడా కార్మికుల పోరాటానికి నంద్యాలలో CITU నేతలు సంఘీభావం తెలిపారు. ఈ మేరకు పట్టణంలో నిరసన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా CITU నేతలు మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో జాతీయ రహదారి 24 పైన కార్మికులను ప్రభుత్వం నిర్బంధం చేయడం దారుణమైన చర్యలన్నారు.
యూపీలోని అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతంలో కార్మికులకు అతి తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని అన్నారు. రోజుకు 12 గంటలు పనిచేస్తున్న కార్మికులకు ఎటువంటి హక్కులు లేకుండా వారిని అణచివేతకు గురి చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం సరికొత్తగా తీసుకువచ్చిన లేబర్ కోడ్ బిల్లులను ఈ ప్రాంతంలో అమలు చేస్తున్నారని, ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పరిస్థితి కొనసాగిస్తే పోరాటాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నేతలు, కార్మికులు పాల్గొన్నారు. ఏప్రిల్ 13వ తేదీ జాతీయ రహదారి 24 మీద నోయిడా పారిశ్రామిక కార్మికులు లక్షలాది మంది దిగ్బంధం చేయడం జరిగింది. వీరు జనవరి నుంచి యూపీ ప్రభుత్వానికి మొత్తుకున్న ప్రభుత్వం పట్టించుకోలేదు. కనీస వేతనాలు అతి తక్కువ దేశంలో ఎక్కడన్నా చెల్లిస్తున్నారంటే ఉత్తరప్రదేశ్లో అత్యంత ఆధునికమైనటువంటి పారిశ్రామిక ప్రాంతంలో అతి తక్కువ నెలకు 11,000 మాత్రమే జీతాలు చెల్లిస్తున్నారు. ఆ పక్కనే ఉన్నటువంటి హర్యానాలో నేషనల్ హైవేకి రెండో వైపున గతంలో 14,000 ఉన్నది, ఇప్పుడు 19,000 చేయడం జరిగింది. దీని తర్వాత కూడా యూపీ ప్రభుత్వం ఏం మార్చలేదు. అలాగే ఆదివారం సెలవులు ఉండవు, ఆదివారం పని చేస్తే ఓటీ ఉండదు, రోజుకు 12 గంటల పని, ఈఎస్ఐ ప్రావిడెంట్ ఫండ్ ఉండదు, బోనస్ ఉండదు. ఏ హక్కులు లేకుండా కార్మికులు అణచడానికి లేబర్ కోడ్ అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దాన్ని నోయిడాలో అమలు చేస్తున్నారు. నోయిడా, గ్రేటర్ నోయిడాతో సహా ఆ ప్రాంతం నేషనల్ కారిడార్ రీజియన్ మొత్తం అంతా కూడా కార్మికులు స్తంభింపజేశారు. ఇదే రకమైనటువంటి పద్ధతి గతంలో కూడా హర్యానాలో చేసిన తర్వాతే జీతాలు అనేటువంటి పెరిగాయి. ఎల్ఎన్టీలో 30,000 మంది కార్మికులు సమ్మె చేశారు. దాని తర్వాత హర్యానాలో జీతాలు పెరిగాయి. ఈరోజు బీహార్, అలాగే రాజస్థాన్, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా కార్మిక వర్గం, పారిశ్రామిక ప్రాంతం అన్నింటిలో కూడా పెద్ద ఎత్తున తిరుగుబాట్లు అనేటువంటి చేస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో కూడా రాబోయే కాలంలో ఇదే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. మేము జీతాలు పెంచాం, 10 గంటల నుంచి 12 గంటలు పని కాలాన్ని పెంచుతాం, అట్లాగే ఆదివారాలు సెలవు లేకుండా పని చేయిస్తాం, పర్మనెంట్ చెయ్యం అని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రగల్భాలు పలుకుతా ఉంది, మొండిగా వ్యవహరిస్తా ఉంది. దానికి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే రకమైనటువంటి పద్ధతి రాబోయే కాలంలో జరగబోతా ఉంది. రేపటి నుంచి నంద్యాలలో జరగబోయేటువంటి సిఐటియు రాష్ట్ర మహాసభల్లో కూడా పారిశ్రామిక ప్రాంతాలు యావత్ కార్మిక వర్గాన్ని కూడా కదిలించి ఐక్య పోరాటాలను తీసుకెళ్లాలో కూడా మేము చర్చించబోతా ఉన్నాం. ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో నోయిడా, గ్రేటర్ నోయిడా, గురుగావ్లో పారిశ్రామిక కార్మికులు చేస్తున్న సమ్మెకి సిఐటియు ఏపీ కమిటీ సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తోంది. వాళ్ళ హక్కుల కోసం పోరాడుతుంటే అక్కడి బీజేపీ ప్రభుత్వం కార్మికుల మీద కేసులు బెనాయించి ఇళ్లకొచ్చి దొరికిన వాళ్ళు దొరికినట్టు అరెస్ట్ చేయడానికి ఖండిస్తోంది. ఇప్పటికైనా యూపీలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మికులందరికీ కూడా కనీస వేతనాలు చెల్లించాలని, పని గంటలు పెంచిన పని గంటలు తగ్గించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు నంద్యాలలో సిఐటియు రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహాసభల్లో రాబోయే కాలంలో పారిశ్రామిక ప్రాంతంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యల మీద చర్చిస్తాం. రాష్ట్రంలో ఉన్న కార్మికులందరినీ కూడా ఐక్యపరిచి పోరాటాలకు సంసిద్ధం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. కార్మిక వర్గం పోరాటాలు కూడా అంతే ఉవ్వెత్తున లేచేటటువంటి పద్ధతికి ఈ రోజు బీజేపీ తెరదీస్తా ఉంది. తన పద్ధతుల్ని విరమించుకోకపోతే రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమించడానికి సిద్ధమవుతారు. ఇప్పటికే అనేక సమ్మెలు చేస్తా ఉన్నారు. ఆ సమ్మెలు చేస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదు. లేబర్ కోడ్లు అమలు చేసి యాజమాన్యానికి, కార్మిక వర్గాన్ని బానిసలుగా యాజమాన్యానికి మార్చాలని చూస్తుంది. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటిది. ఏళ్ల తరబడి కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులని కాలరాసి ఒకవైపునేమో ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఈ పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచమని అడిగితే వాళ్ళ మీద దాడి చేస్తా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ప్రజలందరూ, కార్మిక వర్గం అంతా చూస్తా ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా అదే పద్ధతి వ్యవహరిస్తా ఉంది. మొండిగా వ్యవహరించినటువంటి పాలక వర్గానికి ఈ ప్రజలు సరైనటువంటి బుద్ధి చెప్తారు. దేశవ్యాప్తంగా బీజేపీ ఎలా వ్యవహరిస్తా ఉందో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో వ్యవహరిస్తా ఉంది. దీన్ని మొత్తం కార్మిక వర్గం, ప్రజానికం చూస్తా ఉన్నారు. ఇప్పటికైనా కార్మిక వర్గ వ్యతిరేక చర్యల్ని విడనాడేటటువంటి పని చేయకపోతే తగిన మూల్యం కేంద్ర ప్రభుత్వమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా చెల్లించక తప్పదని హెచ్చరిక చేస్తా ఉన్నాం. నంద్యాలలో ఘోరం. రైలు కింద పడి రైల్వే ఎలక్ట్రికల్ విభాగం ఉద్యోగి జైపాల్ బలవన్ మరణం.
భరణం కేసులో అరెస్టు వారెంట్ రావడంతో మనస్తాపం, కన్నీరు మున్నీరవుతున్న కుమార్తెలు. నంద్యాల రైల్వే స్టేషన్లో ఈ ఉదయం పెను విషాదం చోటు చేసుకుంది. 2 దశాబ్దాలకు పైగా రైల్వే ప్రయాణికుల వెలుగుల కోసం పనిచేసిన ఓ చేతులు ఇప్పుడు అదే పట్టాలపై విగత జీవిగా పడి ఉన్నాయి. రైల్వే ఎలక్ట్రికల్ విభాగంలో పనిచేస్తున్న జైపాల్ అనే ఉద్యోగి రైలు కింద పడి తన జీవితాన్ని చాలించారు. నిన్న నైట్ మాట్లాడినాను సార్. నిన్న నైట్ కూడా మాట్లాడినప్పుడు డల్ గానే ఉన్నాడు. అసలు ఇంతకు ముందు ఎప్పుడు అట్లా మాట్లాడలేదు. అట్లా మాట్లాడినాడు. నేను నాకు ఏదైనా అయితే చెల్లి జాగ్రత్త నాన్న అని కూడా చెప్తున్నాడు నాకు. కొన్ని కుటుంబ కలహాల వల్ల మా నాన్న మా అమ్మతో దూరంగా ఉంటున్నాడు. అది కోర్టులో నడుస్తుంది. దానివల్ల ఈ మధ్య కోర్టు నుంచి ఒక లెటర్ రావడం వల్ల దానివల్ల డిప్రెషన్ లో అయిపోయి మా నాన్న ఈ రోజు సూసైడ్ చేసుకున్నాడు. 8 years అవుతుంది మా నాన్న మా అమ్మ విడిపోయి దూరంగా ఉంటున్నారు. మా మమ్మీ కోర్టులో మెయింటెనెన్స్ కేసు వేయడం వల్ల దానికి కొంచెం డబ్బులు కట్టాలని వాళ్ళు ప్రెషర్ చేయడం వల్ల కోర్టు నుంచి నోటీస్ రావడం వల్ల ఆ డిప్రెషన్ లో ఈ 1 week నుంచి డిప్రెషన్ లో ఉన్నాడు. మా నాన్న పేరు జైపాల్. రైల్వే ఎంప్లాయీ, ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంటర్ ఫలితాల్లో న్యూక్లియస్ విద్యార్థుల ప్రపంచనం. స్టేట్ టాపర్లుగా నిలిచిన విద్యార్థులు. ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కులతో వెలాసిటీ విజయకేతనం. శ్రీ శాంతినికేతన్ విద్యా ప్రపంచనం. సిబిఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లో జిల్లా స్థాయి ర్యాంక్ కైవసం. నంద్యాలకు చేరుకున్న సాకార చైతన్య యాత్ర. సాకార రంగ పునర్నిర్మాణమే ధ్యేయమని పేర్కొన్న రవికుమార్. నంద్యాలలో పన్నుల మోత. పట్టణ ప్రజల విలవిల. వేతన పెంపుకై నోయిడా కార్మికుల పోరాటానికి నంద్యాలలో సిఐటియు నేతల సంఘీభావం. నంద్యాల రైల్వే స్టేషన్లో విషాదం. రైలు కింద పడి రైల్వే ఉద్యోగి ఆత్మహత్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.